ఓకే, ఆ గిన్నె అందుకో, పై మీద ఎక్కించు. గిన్నెనా? ఒక ఖాళీ గిన్నె తీసుకుని 2 గిన్నెలు నీళ్ళు వేయి. పొయ్యి వెలిగించి కొంచెం ఉప్పు తగిలించి వామేశాల నూనె 2 చుక్కలి. తుస్ అంటుందంటే వేడెక్కినట్టే. ఈ గోధుమ పిండిని ఉప్మా రవ్వలో కలిపేయాలా? కలపచ్చు. కలిపేస్తా. కలపచ్చు. ఎందుకు ఒకేసారి నీళ్ళు వేస్తే అయిపోలే? అలా కంటే ఇది బెటర్. 2 కలిపి పడతాయి. కొద్ది వేయాలి, ఒకటేసారి వేయాలనా? కొంచెం కొంచెం వేయాలి. అబ్బో, ఉప్మా టెక్నికే అది కదరా. నీళ్ళు ఇంకొన్ని పడతాయేమో అనిపిస్తుంది నాకు. ఉప్మా అంటే జారుగా ఉంటుంది. 1కి 3, 1కి 4 వేస్తాం. ఇక్కడ మనం 1కి 2 వేస్తున్నాం. కారణం ఏంటంటే ఇదంతా స్టఫింగ్ తయారవుతుంది. ఇది ఒక కూర తయారవుతుంది. కూర అందులోకి వెళుతుంది. అది పొర అనమాట, పై పొర. కొంచెం కొంచెం కలుపుకుంటూ వెళ్ళు. మొత్తం వేస్తే ఏం ఇబ్బంది లేదు. కలుపుతూ ఉండాలి బలంగా, అంతే. మూత పెట్టేసి వదిలేసాయి చిన్న మంటలో. ఓ మూకుడు అందుకో, ఈ గిన్నెలు తీసే. ధనియాలు, జీలకర్ర, సోంపు, ఇంగువ, పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, పసుపు, కారపొడి, ఆమ్చూర్, పచ్చి బఠాణి, ఒక అర చెంచా ఉప్పు తగిలి, కొత్తిమీర,
ఈ బఠానీలు, పుట్నాల పప్పు, పచ్చిమిర్చి ఇదంతా బరకగా రుబ్బుకుని తీసుకురా. 2 పొయ్యిలు కట్టేసి. పొయ్యి కట్టేసావుగా, వెళ్ళి తీసుకుని చక్కగా బరకగా రుబ్బుకునిరా. ఈ అలాగే లోపల నేను నూనె వేడి చేస్తా. బాబాయ్, నువ్వు అన్నట్టు బరక కొట్టించిన ఒక 6 ఉండలు చేయి. ఇవి ఒక 6 ఉండలు చేయి. పూర్ణ బోండలా చేయాలా? అంతే. నాకు అర్థమైపోయింది కదా. ఇక నువ్వు విడిచేయి, ఈ లోపల పెట్టాలి అంతేనా? అంతే. నువ్వు జస్ట్ చెప్పిన నేను పట్టేస్తా. ఈ మాత్రం ఉండేయాలా? చాలు. ఇవి ఒక 6 ఉండలు చేయి. మధ్యలో మందంగా ఉండాలి, అంచులు పల్చగా ఉండాలి. కూర్చోయి చిన్నది. గ్యాప్ ఉండకూడదు, అంతే. అది ప్రధాన సూత్రం. అంతే, కరెక్ట్. ఇప్పుడు నువ్వు అన్నట్టు అన్నీ చేసేసిన. వేయించి నూనెలో. ఇవన్నీ తీసుకుపోయి నూనెలో వేయాలా, అంతే కదా? ఆ మిరపకాయలు ఎందుకు వేయించాలి నూనెలో? అదే ఉన్నా కొరకాలి మధ్యలో. ఆహా, ఒక్కొక్కటి వేయాలా, అన్నీ ఒకేసారి వేయాలా? ఒకటి మెల్లగా ముందు. అది వండిన పదార్థమే, ఇది వండిన పదార్థం. డైరెక్ట్గా తిన్నా కూడా ఇబ్బంది ఏం లేదు. అవునవును. కానీ అది కొంచెం పై పొర అలాగ రంగు మారితే, చిన్నగా కరకరలాడే స్థితికి వస్తే అదొక రుచి అన్నమాట. కాబట్టి కొంచెం సేపు అట్లా ఒక 7-8 నిమిషాలు అలా వదిలేసావనుకో బ్రహ్మాండంగా తయారవుతుంది. ఇప్పుడేం కెలకబాకు. ఈ మిర్చీలు సైడ్లో వేసాయి, తీసి దాని మీద కొంచెం ఉప్పు జల్లితే అయిపోయింది. ఈ లోపల ఇవన్నీ క్లీన్ చేయి. ఓకే, అయిపోయింది. తీసేయి. చేయాలా? सूजी मटर कचौड़ी। ముందు ఒక గిన్నె తీసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఉప్పు, వాము, కొద్దిగా నూనె వేసి బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళలో బొంబాయి రవ్వ, గోధుమ పిండిని వేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు బాగా కలుపుకొని చిన్న మంటలో కాసేపు మగ్గనిచ్చి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక మూకుడులో నూనె వేసి ధనియాలు, జీలకర్ర, సోంపు, ఇంగువ, పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, పసుపు, కారం, ఆమ్చూర్, పచ్చి బఠానీ, 1/2 చెంచా ఉప్పు, కొత్తిమీర వేసి బాగా వేయించుకొని కచ్చపచ్చగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా రుబ్బుకున్న మిశ్రమాన్ని ఉండలుగా చేసుకొని బొంబాయి రవ్వ మిశ్రమంలో కూర్చి కచోడీలాగా తయారు చేసుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి 10 నిమిషాలు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని వేయించిన పచ్చిమిరపకాయ, స్వీట్ చట్నీతో నంచుకుంటే సుజీ మటర్ కచోడీ రెడీ.